హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. మనం ప్రీవియస్ వీడియోలో టెక్స్ట్ బుక్ ఇన్ జియోగ్రఫీ ఫర్ క్లాస్ 8 పార్ట్ 1 ఏం చెప్తుందో తెలుసుకున్నాం కదా. అంటే పార్ట్ 1 అంటే అప్ టు ద చాప్టర్స్ ఆఫ్ 2 చాప్టర్స్. నా ఈ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ టెక్స్ట్ బుక్లో థర్డ్ చాప్టర్ నుంచి మనము ఏం చెప్తుందో అనేది తెలుసుకుందాం. సో నా థర్డ్ చాప్టర్ కిందకి వస్తే అగ్రికల్చర్. జనరలీ మనకి ఒక ప్లాంట్ నుంచి ఫినిష్డ్ గుడ్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్గా కాటన్ తీసుకుందాం. అంటే కాటన్ అనేది ఒక రా మెటీరియల్ కదా, అంటే ప్లాంట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి కాటన్. సో ఆ కాటన్ నుంచి ఫినిష్డ్ గుడ్ అంటే ఏంటి? ఒక టెక్స్టైల్, ఒక క్లాత్, ఫినిష్డ్ షర్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ షర్ట్. ఈ కాటన్ రా నుంచి ఫినిష్డ్ షర్ట్ వరకు మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేవి మనకి ఇన్వాల్వ్ ఉంటాయి ఇక్కడ. అందులో ఫస్ట్ది ప్రైమరీ అండ్ సెకండరీ అండ్ టెరిటరీ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఆ కాటన్ని ఆ కాటన్ ఎలా తయారవుతుందో చెప్పేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ సీడ్స్ని తీసుకొచ్చి ఫార్మర్స్ కల్టివేట్ చేస్తారు. సో మనకి కాటన్ వస్తుంది. ఆ కాటన్ని మరి సెకండరీ సెక్టార్లో ఏం చేస్తాం, మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇది హ్యూమన్ లేబర్తో కానీ అండ్ మిషన్స్ని ఉపయోగించి ఆ రా కాటన్ని ఒక సెమీ ఫినిష్డ్ గుడ్గా తయారు చేస్తాం, అంటే ఒక క్లాత్గా తయారు చేస్తాం. అండ్ అంటే కొన్ని ఇండస్ట్రీస్లో సెమీ ఫినిష్డ్ గుడ్ అంటే క్లాత్ అనేది షర్ట్గా కూడా స్టిచెస్ చేసి డైరెక్ట్ మార్కెట్లోకి వదులుతారు. అది సెకండరీ సెక్టార్లో జరుగుతుంది. అండ్ టెరిటరీ యాక్టివిటీస్లో ఏమవుతుందంటే బై ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇలా ఆ షర్ట్ అనేది మన వరకు వస్తుంది. సో మొత్తం ఇందులో ద ఫస్ట్ అంటే మనకి మాట్లాడుకున్నాం కదా, ప్రైమరీ సెక్టార్ అంటే ఆ ప్లాంట్ని కల్టివేట్ చేయడం, అది మనం అగ్రికల్చర్ అంటాం. అగ్రికల్చర్ అనేది జనరలీ ఇది ప్రైమరీ యాక్టివిటీ. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక క్రాప్ని పండించడం కానీ, ఒక వెజిటేబుల్ని పండించడం కానీ ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మనకి జరుగుతుందన్నమాట. మెయిన్లీ ఈ అగ్రికల్చర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టోపోగ్రఫీ ఆఫ్ ది ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఏరియా, ఆ ఏరియాలో సాయిల్ ఫర్టిలిటీ ఎలా ఉంది, క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, టెంపరేచర్ ఎలా ఉంది, ఎటువంటి సాయిల్ ఉంది, సో ఎటువంటి ప్లాంట్ వేస్తే మనకు ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఆ ప్రోడక్ట్ ఎక్కువ క్వాంటిటీలో వచ్చే ఛాన్స్ ఉంది అనేది దాని మీద డిపెండ్ అవుతుంది అగ్రికల్చర్. సో మనము మొత్తం ఈ వరల్డ్లో చూస్తే ఇక్కడ గ్రీన్ ప్లేసెస్లో ఉన్నది మాత్రమే ఏరబుల్ ల్యాండ్, అంటే ఆ ల్యాండ్ అనేది ఆ క్రాప్ని పండించడానికి చాలా సూటబుల్ కండిషన్స్ అని. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫార్మింగ్ అనేది ఒక సిస్టమ్లా చూస్తే ఇందులో ఇన్పుట్స్ ఉంటాయి. అంటే మనం ఫస్ట్ ఇన్పుట్ చేయాలి. ఏంటివి? సీడ్స్ని కానీ, కెమికల్స్ అంటే ఆ ల్యాండ్ ఒక ఫర్టిలిటీని పెంచడానికి అండ్ ప్రొటెక్ట్ చేయడానికి ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, మిషనరీ కానీ, హ్యూమన్ ఫోర్స్ కానీ, సీడ్స్ కానీ, ఇవన్నీ మనం ఇన్పుట్ చేసి అండ్ ప్రాసెస్. ఇందులో ప్రాసెస్ అంటే ఏంటి? ప్లఫింగ్ అని, సోయింగ్ అని, స్ప్రేయింగ్ అని, అంటే ఆ ప్లాంట్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసి అట్ ఎండ్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? క్రాప్ వస్తుంది. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయంటే హ్యూమన్ ఇన్పుట్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పించాలి ఆ క్రాప్కి, లేబర్ అంటే ఆ ల్యాండ్ని టిల్ చేయడానికి మనకి లేబర్ కావాలి, మిషనరీ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టిల్లింగ్ దట్ ల్యాండ్, అండ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఇవి ఫిజికల్ అవుట్పుట్స్ ఏమేమి కావాలి మనకి అంటే సన్షైన్ కావాలి, టెంపరేచర్, సాయిల్, రెయిన్ఫాల్. సో ఇవన్నీ ఇన్పుట్స్. ఈ అన్ని ఇన్పుట్స్తో మనం ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది క్రాప్స్ వస్తాయి. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్స్ ఉంటాయి ఇందులో. అంటే టోటల్ బ్రాడ్లీ ఫార్మింగ్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేశారు: సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే సబ్సిస్టెన్స్లోనే మీనింగ్ ఉంది, జీవనోపాధి. అంటే మనకు కావాల్సిన క్రాప్, అంటే మన జీవనోపాధికి అవసరమైనంత మాత్రమే పండించుకునే ఫార్మింగ్. ఇందులో ఏంటంటే చాలా లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కావాలి అండ్ హౌస్ హోల్డ్ లేబర్స్ సరిపోతారు టు ప్రొడ్యూస్ ఆన్ స్మాల్ అవుట్పుట్. అగైన్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది 2గా డివైడ్ అయి ఉంటుంది: ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ ప్రిమిటేటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని. ఈ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే ఒక ఫార్మర్ అనే అతను ఒక స్మాల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్లో క్లైమేటిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఓ క్రాప్ని వేస్తాడు. అంటే తన జీవనోపాధి కోసం, తను తినడానికి, అంటే ఫార్మర్ ఒక ఫ్యామిలీ తినడానికి వాళ్ళ సబ్సిస్టెన్స్ కోసం ఒక స్మాల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్లో కల్టివేట్ చేస్తారు. ఇక్కడ ఏంటి? ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్లో అదే ప్లాట్ ఆఫ్ ల్యాండ్లోనే ఫార్మర్ అనే అతను ఇయర్ బై ఇయర్ డిపెండ్స్ అపాన్ ద సాయిల్ ఫర్టిలిటీ కల్టివేట్ చేస్తుంటాడు, వచ్చిన అవుట్పుట్ని కన్జ్యూమ్ చేస్తుంటాడు. ఇక్కడ
ప్రిమిటేటివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్లో అంటే ఈ టైప్లో ఏంటంటే ఇక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఒకే ప్లాట్లోనే ఎన్ని ఇయర్స్ అయినా ఫార్మర్ అనే అతను పండించేవాడు. బట్ ఇక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్లో ఏంటంటే ఒకే ప్లాట్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఒక ఏరియాలో మొత్తం అగ్రికల్చర్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆ ఏరియాని వదిలేసి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవుతారు. సో ఇది అబౌట్ షిఫ్టింగ్ కల్టివేషన్ అండ్ నోమడిక్ హెర్బింగ్. అండ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్ అనుకున్నాం కదా. కమర్షియల్ ఫార్మింగ్లో ఏంటి, క్రాప్స్ అనేది తన జీవనోపాధి కోసం యూస్ చేసుకుంటూ అలాగే మార్కెట్లో అంటే ఇతరులకు అమ్మడం కోసం, అమ్మి డబ్బులు రాబట్టుకోవడం కోసం అనేది ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన అంటే కమర్షియల్ ఫార్మింగ్లో ఏరియా చాలా హ్యూజ్లో కావాలి, ఎందుకంటే క్వాంటిటీని చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి. సో అందుకు కల్టివేటింగ్ ఏరియా ఎక్కువగా కావాలి, అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అనేది కూడా ఎక్కువగా కావాలి. సో అందులో మనకి మేజర్ క్రాప్స్ ఏమేమి ఉంటాయంటే మొత్తం ఈ ఫార్మింగ్ అనే సిస్టంలో మేజర్ క్రాప్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటికి ఎటువంటి టోపోగ్రఫీ కావాలి అండ్ విచ్ కంట్రీ ప్రొడ్యూసెస్ మోర్ అనేది ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేశారు. సింపుల్గా చెప్పేస్తాను. రైస్ అనే దానికి హై టెంపరేచర్ కావాలి అండ్ కంట్రీస్ లైక్ చైనా, ఇండియా, జపాన్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే వీటికి మోడరేట్ టెంపరేచర్స్ ఉండాలి అండ్ ఎక్కువగా యూఎస్ఏ, కెనడా, అర్జెంటీనా, రష్యా అనే ఈ దేశాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ అలాగే మిల్లెట్స్, మేజ్, కాటన్, జూట్ కాఫీ వీటి గురించి కూడా ఇక్కడ చూసారు. ఒకసారి మీరు బుక్లో చూస్తే క్లియర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే మనకి పాపులేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో ఆ పాపులేషన్ ఒక డిమాండ్ని మీట్ చేయడానికి అగ్రికల్చర్ కూడా చాలా డెవలప్ అవ్వాలి. అంటే సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేయాలి అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని కల్పించాలి. సో దట్ క్రాప్స్ అనేవి ఎక్కువ స్టోర్ చేయబడతాయి. ఇలా మనం అగ్రికల్చర్ని డెవలప్మెంట్ చేయాలి. ఏ ఫార్మ్ ఇన్ ఇండియా అండ్ ఏ ఫార్మ్ ఇన్ యూఎస్ఏ అని, అంటే మన ఇండియాలో ఒక డెవలపింగ్ కంట్రీలో అగ్రికల్చర్ సిస్టమ్ ఎలా ఉంది, ఒక డెవలప్డ్ కంట్రీలో అగ్రికల్చర్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. సింపుల్ వర్డ్స్లో ఏంటంటే ఒక డెవలపింగ్ కంట్రీలో టెక్నాలజీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ల్యాండ్ అనేది చాలా తక్కువ, అంటే ఎక్కువ పాపులేషన్ అండ్ తక్కువ లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది కాబట్టి ఒక హౌస్ హోల్డ్ దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ దగ్గర ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ టెక్నాలజీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో యుఎస్ ఫార్మింగ్తో పోలిస్తే ఎక్కువ ఉత్పత్తి చేయలేడని మీనింగ్ ఇక్కడ. యుఎస్ఏలో ఏంటంటే ఇట్స్ ఏ హ్యూజ్ ల్యాండ్ అండ్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఒక ఫార్మర్ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. సో ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ని టిల్ చేసి ఆ ప్రోడక్ట్ని అవుట్పుట్ని తీయాలంటే టెక్నాలజీ కూడా చాలా హై కావాల్సి వస్తుంది. అక్కడ టెక్నాలజీ కూడా చాలా హై ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. సో దిస్ అబౌట్ దిస్ థర్డ్ చాప్టర్. నౌ ద ఫోర్త్ చాప్టర్, ఇండస్ట్రీస్. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ అనే సెకండరీ సెక్టర్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అంటే రా మెటీరియల్ అనేది ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ప్రైమరీ సెక్టార్లో మనకు వచ్చిన రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, ఆ కాటన్ అనేది ఇక్కడ ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి వీవింగ్ కానీ, స్పిన్నింగ్ కానీ, ప్రింటింగ్ కానీ, స్టిచ్చింగ్ అని ఇవన్నీ చేసి, అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేసి ఆ రా మెటీరియల్ని ఒక ఫినిష్డ్ షర్ట్గా తయారు చేస్తారు. ఇలా చేసేదాన్ని మనం ఇండస్ట్రీ అంటారు. అంటే ఇది ఒక కాటన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ రా మెటీరియల్స్ లైక్ ఐరన్ అండ్ ఓర్, ఫినిష్డ్ గుడ్గా అంటే స్టీల్, ఇలా మొత్తం ఒక రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్గా చేస్తారు ఈ ఇండస్ట్రీస్ సెక్టార్లో. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే డిపెండ్ అపాన్ ద రా మెటీరియల్ ఇండస్ట్రీస్ ఆర్ క్లాసిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. అంటే ఇక్కడ రా మెటీరియల్ ఏముంటుంది, ప్లాంట్స్ నుంచి, అనిమల్స్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ రా మెటీరియల్స్ని యూజ్ చేసుకొని దానికి ప్రాసెస్ చేసి కొన్ని యాడ్ చేసి ఫినిష్డ్ గుడ్గా తయారు చేస్తారు. దీన్ని అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. అంటే ఇక్కడ అగ్రో అంటే ఏం లేదు, రా మెటీరియల్ అనేది ఫ్రమ్ నేచర్ వస్తుంది, అంటే లైక్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇవి కూడా ఇక్కడ రా మెటీరియల్స్ అనేవి ఏంటంటే మినరల్ ఓర్స్ సచ్ యాజ్ ఐరన్ ఓర్ ఇలాంటివి. అండ్ మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ రా మెటీరియల్స్ ఏముంటాయి, మెరైన్ బేస్ అయ్యి ఉంటాయి, అంటే ఓషన్లో దొరికే ఫుడ్ కానీ అండ్ రా మెటీరియల్స్గా యూజ్ చేసుకుంటారు. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ చేసే రా మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఫినిష్డ్ గుడ్స్గా తయారు చేస్తారు. ఇది ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. అండ్ సైజ్ మీద డిపెండ్ అయ్యి కూడా ఇండస్ట్రీస్ క్లాసిఫై అవుతాయి, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా. అండ్ ఓనర్షిప్ మీద కూడా డిపెండ్ అయ్యి కూడా ఇండస్ట్రీస్ అనేవి డివైడ్ అవుతాయి. లైక్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటే ఒక ఇండివిజువల్ చేతిలో ఉండేవి, పబ్లిక్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ చేతిలో ఉండేవి,
అండ్ జాయింట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే బోత్ ఒక ఇండస్ట్రీ పబ్లిక్ చేతిలో ఉంటుంది, అలాగే ప్రైవేట్ చేతిలో కూడా ఉంటుంది. అండ్ కోఆపరేటివ్ సెక్టార్ అంటే కొన్ని కోఆపరేటివ్ కంపెనీస్గా ఉంటాయి వాటి గురించి. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ని ఎక్కడ స్థాపించాలి, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది అనే థింగ్ కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి ఏంటివంటే రా మెటీరియల్స్, ఆ ఏరియాలో దొరికే రా మెటీరియల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ పవర్ అండ్ క్యాపిటల్, లేబర్, అక్కడ మార్కెట్ ఉందా లేదా తన ప్రోడక్ట్స్కి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ఇండస్ట్రీని ఎక్కడ స్థాపించాలి అనేది. అండ్ ఇక్కడ మనకి మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్ అంటే ఒకే ఏరియాలో కొన్ని ఎక్కువ ఇండస్ట్రీస్ ఫామ్ అయితే అది ఒక ఇండస్ట్రియల్ రీజన్గా ఫామ్ అవుతుంది. సో వాటి అంటే సో ఆ మీనింగ్లో ఇక్కడ మనకి మోర్ డాట్లు ఉండే చోట మొత్తం ఈ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయని. సో హియర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అంటే మనకి మెయిన్గా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. మెయిన్గా ఉన్న ఇండస్ట్రీస్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ ఉంటాయి కదా. సో అందులో భాగంగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని తీసుకున్నారు. సో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో కూడా సేమ్ మనకి ఇన్పుట్స్ కావాలి, ప్రాసెస్ జరుగుతుంది, అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి ఇన్పుట్స్ ఏంటివి? ఐరన్ కోరు, కోల్, లైమ్ స్టోన్, ఇలా అంటే క్యాపిటల్ అండ్ లేబర్. ఇంకా ప్రాసెసింగ్లో అంటే ఇవి ఇన్పుట్స్ అన్నిటినీ మనం ప్రాసెస్ చేయాలి. సో ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 8 tons ఆఫ్ కోల్ ప్లస్ 4 tons ఆఫ్ ఐరన్ ఓర్, 1 ton ఆఫ్ లైమ్ స్టోన్, వీటన్నిటినీ ప్రాసెస్ చేసే బ్లాస్ట్ ఫ్యూరెన్స్ అంట. ఇది ఒక మిషన్, ఈ మిషన్లో ప్రాసెస్ చేయబడుతుంది. ఇలా ప్రాసెస్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 ton ఆఫ్ స్టీల్ వస్తుంది. సో ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు చాలా మేజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ లైఫ్లో చూసుకుంటే, లేకపోతే వరల్డ్ ఎకనామిక్ గ్రోత్లో చూసుకుంటే, ప్రతి ఒక్క చిన్న థింగ్ అనేది కూడా డిపెండ్స్ ఆన్ స్టీల్ అండ్ ఐరన్. సో అందుకు ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మన ఇండియాలో జంషెద్పూర్లో ఉండే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది అబౌట్ దిస్ ఐరన్ అండ్ స్టీల్ అంటే మన ఇండస్ట్రీ లెసన్. నౌ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్, ఇట్ ఈస్ ద లాస్ట్ చాప్టర్. ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్. మనకు జనరల్ మీనింగ్లో హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్. ఎందుకంటే ఒక న్యాచురల్ సబ్స్టాన్స్ని రిసోర్స్గా కన్వర్ట్ చేయడానికి హ్యూమన్ ఒక ఎడ్యుకేషన్ కానీ, హ్యూమన్ ఒక టెక్నాలజీ కానీ, హ్యూమన్ ఒక స్కిల్ కానీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి తీసుకోండి, అంటే సింపుల్ రాయి. ఆ రాయిని అలాగే ఉంచేస్తే వాటి వల్ల మనకి యూస్ చాలా తక్కువ ఉంటుంది. అదే హ్యూమన్ ఎఫర్ట్స్తో కానీ, హ్యూమన్ టెక్నాలజీ, హ్యూమన్ స్కిల్తో ఆ రాయిని ఒక బ్లేడ్ లాగా చేస్తే మనము దాని ఒక వాల్యూ పెరుగుతుంది. సో దట్ బ్లేడ్ని ఉపయోగించి మనం మీట్ని కట్ చేయొచ్చు. సో ఇలా ఈ హ్యూమన్ అనే అతను తన ఎడ్యుకేషన్తో కానీ, టెక్నాలజీతో కానీ, స్కిల్ని బేస్ చేసుకొని ఒక న్యాచురల్ సబ్స్టాన్సెస్ని ఒక రిసోర్స్గా కన్వర్ట్ చేయగలడు. అండ్ అలాగే ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న రిసోర్సెస్ని హ్యూమన్ వాంట్స్కి చాలా అనుగుణంగా దాన్ని తయారు చేసుకోగలడు. ఇదని హ్యూమన్ రిసోర్స్ గురించి ఉంటుంది ఈ లెసన్ మెయిన్లీ. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక హ్యూమన్ రిసోర్స్ అనేది డిపెండ్ అపాన్ పాపులేషన్ ఆఫ్ దట్ ఏరియా కదా. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పాపులేషన్, ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే నియర్లీ మొత్తం ఈ కలర్స్ ఉన్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ చూడండి. ఈ ఎల్లో కలర్లో ఉన్న పాపులేషన్ అంటే మొత్తం ఇది మన వరల్డ్లో 100 people ఉన్నారనుకుంటే, అందులో నియర్లీ మ్యాక్సిమం 70% ఆఫ్ పీపుల్ లివ్స్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. అండ్ అలాగే నెక్స్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్, అండ్ నెక్స్ట్ నార్త్ యూరోపియన్ కాంటినెంట్, అండ్ నెక్స్ట్ నార్త్ అమెరికన్ కాంటినెంట్, అండ్ నెక్స్ట్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్, అండ్ నెక్స్ట్ కొన్ని ఓషియాస్ అంటే లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ పసిఫిక్ ఐలాండ్. అంటే పాపులేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ టాపిక్ హియర్ ఈజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది హ్యూమన్స్ ఉన్నారు అని చెప్పడాన్ని డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు. మన ఇండియన్ డెన్సిటీ ఇక్కడ ఇచ్చారు చూడండి. యావరేజ్ డెన్సిటీ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ 382 persons per square kilometers అంట. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అంటే మనకి తెలుసు మొత్తం వరల్డ్లో పాపులేషన్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండదు. కొన్ని ఏరియాస్లో హెవీ పాపులేషన్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది. ఈ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అవే టోపోగ్రఫీ మీద, క్లైమేట్ కండిషన్స్ మీద, సాయిల్ మీద, వాటర్ మీద, మినరల్స్ మీద, అండ్ సోషల్ మీద, కల్చరల్ మీద, ఎకనామిక్ మీద, అంటే వీటన్నిటి ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి పాపులేషన్ అనేది ఎక్కువ ఉండడమో లేకపోతే తక్కువ ఉండడమో జరుగుతుంది. అండ్ పాపులేషన్ చేంజ్,
ఇక్కడ మనకి డెత్ రేట్ అండ్ బర్త్ రేట్ గురించి మనకి ఐడియాస్ ఉండాలి. పాపులేషన్ చేంజ్ అంటే ఏంటంటే అట్ ద స్టార్టింగ్ ఆఫ్ అంటే లైక్ 1800స్లో ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉండేది, అలాగే డెత్ రేట్ కూడా అంటే పాపులేషన్ తక్కువ రేట్లో ఉండేది. ఎందుకంటే బర్త్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకపోవడం వల్ల కానీ అంటే డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో బ్యాలెన్స్ అయ్యేది. అంటే బర్త్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా డెత్ రేట్ ఎక్కువ అవ్వడంతో పాపులేషన్ అనేది బ్యాలెన్స్ అయ్యేది. అట్ సర్టెన్ ఏజ్ తర్వాత మనకి బర్త్ రేట్ ఈక్వల్స్ టు డెత్ రేట్ వచ్చింది. అంటే సర్టెన్ టైం తర్వాత అంటే లైక్ 1990s టైం తీసుకోండి. ఇక్కడ ఏమైంది, మనకి మెడికల్ ఫెసిలిటీస్ పెరిగాయి అండ్ ఫుడ్ సెక్యూరిటీస్ పెరిగాయి. సో దట్ ఏమైపోయిందంటే బర్త్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది, బట్ డెత్ రేట్ అనేది కంట్రోల్ అయింది. సో డెత్ రేట్ తగ్గడంతో పాపులేషన్ అనేది చాలా పెరిగిపోయింది అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ మైగ్రేషన్ వల్ల కూడా పాపులేషన్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక కంట్రీలో అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పాపులేషన్ కంపోజిషన్ అంటే ఏంటంటే ఈ పాపులేషన్ కంపోజిషన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్? ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్షన్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ కంట్రీస్ పాపులేషన్. అంటే ఆ కంట్రీ యొక్క పాపులేషన్ ఒక క్యారెక్టరిస్టిక్ అనేది మనకి పాపులేషన్ కంపోజిషన్ అనేది చెప్తుంది. మెయిన్లీ కంపోజిషన్ దేని గురించి చెప్తుందంటే ఏజ్ అండ్ జెండర్ ఆఫ్ దట్ కంట్రీ. అంటే ఆ కంట్రీలో ఉండే పాపులేషన్ ఏజ్ అండ్ జెండర్ని బేస్ చేసుకొని ఈ పాపులేషన్ కంపోజిషన్ అనేది ఉంది టాపిక్. సో అందులో భాగంగా మనకి పాపులేషన్ పిరమిడ్ అనేది ఉంటుంది. అంటే ఇట్ షోస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏజ్ ఇచ్చారు. అంటే వై యాక్సిస్ మీద ఇట్స్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాపులేషన్ కంపోజిషన్. ఈ వై యాక్సిస్ మీద ఏజ్ ఇచ్చారు అండ్ ఎక్స్ యాక్సిస్ మీద పర్సంటేజ్ మేల్ అండ్ ఫీమేల్. ఈ ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తుంది. వీటి మీద బేస్ అయి ఆ కంట్రీ యొక్క పాపులేషన్ని మనం అంటే ఆ కంట్రీ యొక్క కండిషన్స్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ కెనియాలో చూడండి, ఇక్కడ పాపులేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, బట్ అట్ ద ఎండ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ పాపులేషన్ రేట్ చాలా నేరో అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ డెత్ రేట్ చాలా ఉంది. సో కెనియాలో డెత్ రేట్ చాలా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడమో లేకపోతే ఏదైనా రీజన్స్ వల్ల డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ వెల్ డెవలప్డ్ కంట్రీ కిందికి వస్తే జపాన్, పాపులేషన్ పిరమిడ్ ఆఫ్ జపాన్. ఇక్కడ ఏమైంది, బర్త్ రేట్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ డెత్ రేట్ అనేది కూడా అంత నేరో లేదు. సో దట్ ఏంటి, ఇక్కడ హెల్త్ కండిషన్స్ అంటే మెడికల్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండ్ సోషల్ బాగుంది, టోపోగ్రఫీ చాలా బాగుంది. సో డెత్ రేట్ అనేది కంట్రోల్ అయింది, బర్త్ రేట్ అనేది కంట్రోల్ అయింది. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా పెరిగింది. అంటే ఆ కంట్రీకి ఎకనామిక్ యాక్టివిటీస్ చేయడానికి పాపులేషన్ చాలా హెల్తీగా అండ్ ఎడ్యుకేషన్గా అండ్ లిటరసీ రేట్తో ఉన్నారు అని మీనింగ్తో మన ఈ పాపులేషన్ కంపోజిషన్ అనేది ఎండ్ అవుతుంది టాపిక్. సో ఇది అబౌట్ దిస్ బుక్, 8th class బుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఫార్వర్డ్ బుక్స్ని నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.